గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఈ మధ్యకాలంలో హత్యలు సర్వసాధారణమయ్యాయి. ప్రతి చిన్న విషయానికి విచక్షణ కోల్పోయి హత్యలు చేస్తున్నారు. తోడబుట్టినవారు, కన్నవారు, కట్టుకున్నవారు అన్న తేడా లేకుండా క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇంట్లో టీ ఇవ్వడం కాస్త ఆలస్యమైందన్న కోపంతో కట్టుకున్న భార్యనే కడతీర్చాడు ఓ కసాయి భర్త. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గజియాబాద్ జిల్లా భోజ్పూర్ గ్రామానికి చెందిన ధరంవీర్ సుందరి దంపతులు. వీరికి 4 పిల్లలు కూడా ఉన్నారు. ధరంవీర్ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు ధరంవీర్. రోజులాగానే మంగళవారం కూడా బయటికి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే భార్యను టీ ఇవ్వమని అడిగాడు. కానీ ఆమె కొద్దిసేపు ఆగమని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరికొంత సమయం పడుతుందని ఆగమని భార్య చెప్పడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ధరంవీర్ పదునైన కత్తితో భార్య సుందరి మెడ నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే సుందరి కేకలు విన్న గ్రామస్తులు ఆ ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను విచారించగా తల్లిపై దాడి సమయంలో తాము ఇంట్లోని మరో గదిలో నిద్రిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. కొడుకిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.